సంక్రాంతి. కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతం మొదలయ్యింది. అందరి ఇళ్లకీ మామిడి ఆకుల తోరణాలు కలకలలాడుతున్నాయి. 40 ఏళ్ల రామ్మోహన్ తన 20 ఏళ్ల కొడుకు అయిన అర్జున్ని తీసుకొని ఊర్లోకి వచ్చాడు. రోడ్డుమీద రామ్మోహన్ నడుస్తుంటే, "ఏం రామ్మోహన్, ఇదేనా రావడం?" "ఏమయ్యా రామయ్య, ఇప్పటికి ఊరు గుర్తువచ్చింది." "ఓరే రామూ, నీ కొడుకు పెళ్ళిడికి వచ్చాడా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను వెధవని" అంటూ రోడ్డంతా పలకరింపులే. డాడీ, ఎవరు వీళ్ళంతా అని అర్జున్ అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. వీళ్ళందరూ మన ఊరివాళ్లు నాన్నా అంటూ తండ్రి తన ఊరు గురించి విశేషాలు అన్నీ చెబుతూ కొడుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో కొడుకు, మనవడి కోసం లక్ష్మమ్మ కళ్లల్లో 1000 ఒత్తులు వేసుకుని చూస్తుంది. "రామయ్యా, వచ్చావా? కోడలేదురా?" అంటూ మనవడిని దగ్గరికి తీసుకుని అడిగింది. తనకి ఆఫీసులో లీవ్స్ దొరకలేదు, సంక్రాంతికొచ్చేస్తుందిలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ అర్జున్ని ముద్దులతో ముంచేసింది. మనవడు వచ్చిన ఆనందంలో లక్ష్మమ్మకి కాళ్ళు చేయి ఆడలేదు. అరిసెలు, లడ్డూలు, బాదుషాలు లాంటి పిండి వంటలతో అర్జున్కి ఊపిరాడనివ్వలేదు. అర్జున్ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ, నానమ్మ సంవత్సరం ఫుడ్ అంతా ఒకే రోజు పెడుతుంది, ఐ కాంట్ డాడ్ అని చెప్పడంతో రామ్మోహన్ పెద్దగా నవ్వాడు. అదేరా మా అమ్మ ప్రేమ అంటూ రామ్మోహన్ కూడా అమ్మచేతి పిండి వంటల రుచి చూశాడు. అర్జున్ చూస్తుండగానే ఊర్లో చాలామంది వచ్చి పలకరించిపోతున్నారు. జున్నుపాలు, నాటుకోళ్లు, తీగలు, మొక్కజొన్న పొత్తులు లాంటి పదార్థాలు ఇచ్చి వెళ్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరితో రామ్మోహన్ బాబాయ్, పిన్ని, అత్త, మామ అంటూ వరసలతో పిలుస్తున్నాడు. అది అర్జున్కి కొంచెం వింతగా అనిపించింది. అందరూ వెళ్ళిపోయాక అర్జున్ రామ్మోహన్ దగ్గరికి వెళ్ళాడు. డాడీ, అందరూ నిన్ను వరుస పెట్టి పిలుస్తున్నారు, వాళ్ళందరూ మన రిలేటివ్సా అని అమాయకంగా అడిగాడు. రామ్మోహన్ నవ్వి, ఊర్లో అందరూ బంధువులే, అందుకే సొంత ఊరు స్వర్గంతో సమానం అంటారు అని రామ్మోహన్ అర్జున్కి అర్థమయ్యేలా చెప్పాడు. ఆటో డ్రైవర్ దగ్గర నుండి పక్కింటి మనిషి వరకు అందర్నీ అంకుల్ అని పిలిచే అర్జున్కి ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే నచ్చింది. తరువాతి రోజు రామ్మోహన్ అర్జున్ని ఊర్లోకి తీసుకెళ్లాడు. నాన్నా, ఇదిగో ఈ చెరువులో నేను ఈత కొట్టేవాణ్ణి, ఈ చివర నుంచి ఆ చివరి దాకా అస్సలు ఆగకుండా కొట్టేవాణ్ణి అంటూ చాలా గర్వంగా చెబుతూ ఆ చెరువుని చూశాడు. రామ్మోహన్కి ఆ చెరువులో స్నేహితులందరితో కలిసి ఈత కొట్టడం గుర్తు వచ్చింది. అర్జున్కేమో పట్నంలో స్విమ్మింగ్ పూల్లో ఎవరి పాటికి వాళ్లు ఈత కొట్టడం గుర్తువచ్చింది. ఒక చెరువు దగ్గర 2 విచిత్రమైన అనుభవాలు. ఇంకొంచెం దూరం వెళ్ళాకే రామ్మోహన్ ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఆగాడు. అర్జున్, ఇదిగో ఈ చెట్టు దగ్గరే మేము రాత్రయ్యేంతవరకు కోతి కొమ్మచ్చి దాగుడు మూతలో ఆడుకునేవాళ్ళం అంటూ ఆ చెట్టువైపు చూస్తూ చెప్పాడు. అర్జున్కి వీడియో గేమ్స్ తప్ప ఆ ఆటలేమీ తెలియదు. ఇదిగో ఈ చెట్టు దగ్గరే జాతరకి సంబంధించిన విషయాలు, ఊరి విషయాల్లో పెద్దవాళ్లు మాట్లాడుకునేవారు, ఎన్నో గొడవలు పడి ఒక నిర్ణయానికి వచ్చేవాళ్లు అంటూ చిన్ననాటి విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పాడు. ఏంటి, గొడవ పడేవారా? అయ్యో, ఇక మాట్లాడుకునేవారు కాదా అని చాలా అమాయకంగా అడిగాడు. దానికి రామ్మోహన్ పెద్దగా నవ్వాడు. తండ్రి ఎందుకు నవ్వుతున్నాడో అర్జున్కి అర్థం కాలేదు. రాత్రి జరిగిన గొడవ ఉదయానికి ఎవరికీ గుర్తుండదు, గొడవలు పడినా పనుంటే కలిసిపోతారు అంటూ ఆ రోజు విషయాలు ఎంతో గర్వంగా చెప్తున్నాడు. వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవడం, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే జీవితాంతం మాట్లాడకపోవడం లాంటి విషయాలు చూసే అర్జున్కి ఇది చాలా విచిత్రంగా అనిపించింది. చిన్నప్పుడు దొంగతనం చేసిన మామిడి తోట, భజనలు పాడే గుడి, అడవిలో వెళ్లి రేగిపండ్లు తెచ్చుకోవడం ఇవన్నీ రామ్మోహన్ అర్జున్కి చెప్తున్నాడు. అర్జున్ అన్నీ ఆసక్తిగా చూస్తూ ఇంటికి వచ్చాడు. సాయంత్రం నానమ్మ
మనవడికి కుంకుడుగాయ రసంతో స్నానం చేయించడం మొదలుపెట్టింది. నానమ్మా, మనింట్లో చాలా ఫొటోస్ ఉన్నాయి కదా, అవి ఎవరివి? అని కుతూహలంగా అడిగాడు. అవి మీ తాతగారి ముత్తాతగార్లవి అనగానే అర్జున్కి ఆ పదమే కొత్తగా అనిపించింది. గోపాలయ్య గారు అని ఈ ఊరి పెద్ద. ఆయన కొడుకు రామ్మోహన్ రావు గారు, ఆయన కొడుకు కృష్ణయ్య గారు, ఆయన కొడుకే మీ తాత సూర్యారావు గారు అంటూ సిగ్గుపడుతూ చెప్పింది. మా కొడుకు మీ నాన్న రామ్మోహన్, మీ తాతగారు వాళ్ళ తాత పేరు పెట్టారు. నా కొడుకే అర్జున్ అని తలస్నానం చేయించడం పూర్తి చేసింది. వాళ్ళ తాత పేరే సరిగ్గా తెలియని అర్జున్కి వాళ్ళ వంశం గురించి తెలియగానే చాలా గర్వం వచ్చింది. దాని తర్వాత సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఉదయాన్నే భోగి మంటలతో మొదలయ్యింది. ఇంటి నిండా మామిడి తోరణాలే. తర్వాత తను వేసుకున్న కొత్త బట్టలు ఊరంతా తిరిగి చూపించాడు. సాయంత్రం గుడి దగ్గర ఆటలు పాటలతో సందడి సందడిగా ఉంది. ముగ్గుల పోటీలు నిర్వహించడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇక కనుమ రోజైతే తమ పాడి పశువులకి పూజ చేశారు రైతులు. ఊరి చివరైతే కోడి పందాలు. అబ్బా, ఆ మజాయే వేరు. ఇవన్నీ చూస్తుంటే అర్జున్కి చాలా మంచి అనుభవం అనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం నానమ్మ చేసిన నాటుకోడి కూర అయితే అదిరిపోయింది. అలా అర్జున్ రామ్మోహన్లు ఊర్లో ఉన్న 3 రోజులు లోకాన్ని మర్చిపోయారు. అలా మెల్లగా సంక్రాంతి సంబరాలు ముగిశాయి. అర్జున్ రామ్మోహన్లు ఊరికి బయలుదేరే సమయం వచ్చింది. ఇద్దరూ బ్యాగులు సర్దుతూ ఉండగా నానమ్మ వచ్చింది. ఏరా, వెళ్ళిపోతున్నారా అంటూ ముసలి గొంతుతో దీనంగా అడిగింది. రామ్మోహన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. వీడిని కల్లారా చూసుకోవడానికి 15 ఏళ్లు పట్టిందిరా. ఇంకో 15 ఏళ్ల దాకా నేను ఉంటానో ఉండనో తెలియదు అంటూ కళ్ళనిండా నీళ్లతో అడిగింది. కోడలు పిల్లకి ఈ ఊరు నచ్చలేదు అని అర్థమైంది. కాని ఈ ముసలి దానికోసం సంవత్సరానికి ఒక్కసారైనా రాలేరా అని అమాయకంగా అడిగింది. రామ్మోహన్కి నోట మాట రాలేదు. అర్జున్ లక్ష్మమ్మ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు తుడిచాడు. అమ్మా నాన్న వచ్చినా రాకపోయినా ప్రతి సంవత్సరం నేను మన ఊరికి వస్తానమ్మా అంటూ నానమ్మ నుదుటి మీద ముద్దు పెట్టాడు. లక్ష్మమ్మ కన్నీళ్లు ఆనందబాష్పాలుగా మారాయి. ప్రేమగా అర్జున్ని హత్తుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.